హాయ్ హలో నమస్తే, నేను మీ శివ. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ రియల్ ఎస్టేట్. ఈ మధ్య యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇంకా వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రియల్ ఎస్టేట్ కంటెంట్ గురించి చాలా వీడియోస్ వస్తున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే వేరే ఛానల్ పార్ట్నర్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే మీడియేటర్స్ అవ్వచ్చు. చాలా ఇన్ఫర్మేషన్ అనేది కంటెంట్ రూపంలో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వస్తుంది. సో అవన్నీ చూడంగానే యాజ్ ఏ జనరల్ కస్టమర్గా అందరూ ఇదే ఆలోచిస్తున్నారు, లైక్ ఎంతవరకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్, ఇది అసలు నిజంగా అలా జరుగుతుందా అనే డౌట్ అందరి మైండ్లో ఉంది. సో అసలు వాళ్ళకి ఎంతవరకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది, అసలు వాళ్ళు ఎంతవరకు ఆథరైజ్డ్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. నాకేమి అథారిటీ ఉంది వీటి గురించి ఆన్సర్ చేయడానికి అని. సో లెట్ మీ గివ్ ఎ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. నేను లాస్ట్ 10 yearsగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తున్నాను. ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్. ఐ హ్యాండిల్ డిఫరెంట్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్స్, విల్లాస్, high-rise apartments, open plots, land acquisition, which is called the core of real estate as a segment. So all these years I work in different roles. So nakunna information nenu meeku share chestunnanu, which are all factual and trusted information that you can consider. Where to invest in 2024 lo first segment plotting. So meeru plotting హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా, ఇది మీ అందరికీ తెలుసు, 4 zones కింద డివైడ్ అయ్యింది, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఆ పర్టికులర్ ప్లాటింగ్ వెంచర్కి దగ్గరలో క్లోజెస్ట్ ప్రాక్సిమిటీలో ఎటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి, వెదర్ ఇట్ ఈస్ ఎస్ఆర్ఓ లేదా మండల్ రెవెన్యూ ఆఫీస్, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్, పోలీస్ స్టేషన్స్, పోస్ట్ ఆఫీసెస్. సో ఇట్లాంటివి ఏవి ఉన్నాయనేది మీరు ముందు చూడండి, జస్ట్ ఫర్ ఫర్ యువర్ ఐడియా. అండ్ సెకండ్ థింగ్, చుట్టుపక్కల హౌస్ హోల్డ్ కమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, ప్రీ ఎగ్జిస్టింగ్ హౌస్ హోల్డ్ కమ్యూనిటీస్, ఆల్రెడీ అక్కడ జనాలు ఉంటున్నారా, సో లేదా దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఏ హ్యాబిటేషన్, అంటే అక్కడ మనం లివబుల్ హ్యాబిటేషన్ ఇమీడియట్గా వస్తుందా. సో ఇలాంటివి మీరు కనుక పరిగణనలోకి తీసుకుంటే డెఫినెట్లీ మీరు తీసుకున్న ప్లాటింగ్ వెంచర్లో కూడా ఇన్ ఫ్యూచర్లో హౌసెస్ కట్టుకొని అక్కడ కూడా మీరు వీకెండ్ హౌసెస్ అని ఎవరైతే నార్మల్గా వీకెండ్ హౌస్ కాన్సెప్ట్ చెప్తారో, సో అక్కడికి మీరు వెళ్ళి నిజంగానే అక్కడ ఒక హౌస్ కట్టుకొని మీ ఫ్యామిలీతో వీకెండ్ టైం స్పెండ్ చేసేలాగా ఉంటుంది. సో అందుకనే నేను మీకు ఈ థింగ్స్ని మీరు మైండ్లో పెట్టుకోండి, సో దట్ వేర్ ఎవర్ యూ ఇన్వెస్ట్ ఇన్ వాట్ ఎవర్ జోన్, సో ఈ 3-4 థింగ్స్ పెట్టుకోండి. అలాగే రైల్వే స్టేషన్స్కి అండ్ కాలేజెస్కి, హాస్పిటల్స్కి కూడా ఈ పర్టికులర్ ప్లాటింగ్ నుంచి కొంచెం దగ్గరగా ఉండేలాగా ఉంటాయి. సో యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ అ సాలిడ్ ఇన్వెస్ట్మెంట్, ట్రస్ట్ మీ. సో ప్లాట్ ఇన్వెస్ట్మెంట్స్లో మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆలోచించాల్సింది దానికి ఉన్న కనెక్టివిటీ. సో కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత దూరం వెళ్తున్నారనే దానికంటే మీకున్న కనెక్టివిటీ ఎలా ఉంది, ఆ కనెక్టివిటీని బేస్ చేసుకొని మీకు ఫ్యూచర్లో అప్రిసియేషన్ వస్తుందా లేదా అనేది మీరే జడ్జ్ చేసుకోవాలి. సో అలాంటి ప్రాక్సిమిటీ కనెక్టివిటీస్లో ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి, అంటే బేసిక్ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది, అండ్ ప్రాబబుల్లీ దెర్ ఈస్ అ ఫ్యూచర్ గ్రోత్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, అది గవర్నమెంట్ సైడ్ నుంచి అవ్వచ్చు లేదా పబ్లిక్ కంపెనీస్ అవ్వచ్చు. ఇలాంటిది ఉన్న లొకేషన్స్ని మీకు లిస్ట్ అవుట్ చేస్తాను. సో మీరు ప్లాటింగ్లో ఫస్ట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎటువైపు ఇన్వెస్ట్ చేయాలి అంటే సింపుల్ బ్లైండ్గా NH44, విచ్ ఈజ్ బెంగళూరు హైవే, ఎవర్ గ్రీన్ హైవే. ఎప్పుడు మీకు చాలా బిజియెస్ట్ హైవే ఎక్కడ ఉంది హైదరాబాద్కి అంటే బెంగళూరు హైవే అని చెప్తారు. అండ్ ఆ బెంగళూరు హైవేలో ఇప్పుడు మీరు చూసుకుంటే 10 years ముందు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎకర్స్లో ఫార్మ్స్లో తీసుకున్నారు, ఫార్మ్ ల్యాండ్స్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రైస్ పర్ ఎకర్ చాలా అప్రిసియేషన్ వచ్చింది, 5 times 10 times అప్రిసియేషన్ వచ్చింది. సో దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది కనెక్టివిటీ, ఇందాక మీకు చెప్పినట్టు. సో దట్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ to get that appreciation without any external influences also. So NH44లో మనకి శంషాబాద్ ఎగ్జిట్ 16 దాటిన తర్వాత 111 జియో స్టార్ట్ అవుతుంది. అది ఒక 10 kilometers వరకు ఉంటుంది అప్రాక్సిమేట్లీ. పాలమాకుల అనే ఒక ప్లేస్, పెద్ద గోల్కొండకి వెళ్ళి లెఫ్ట్, అక్కడ మనకు ఒక చిన్న టర్న్ వస్తుంది. సో పాలమాకుల తర్వాత
అగైన్ మనకి R1 జోన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో R1 ఈజ్ నథింగ్ బట్ రెసిడెన్షియల్ 1 జోన్. సో దానికి సంబంధించిన క్లాసిఫికేషన్స్ కావాలంటే మీకు నేను చిన్న లింక్ అనేది పెడతాను, జియోకి సంబంధించింది, అందులో మీరు చూసుకోవచ్చు. సో ఈ R1 జోన్ మనకి తిమ్మాపూర్ పరిసర ప్రాంతాల నుంచి స్టార్ట్ అవుతుంది. తిమ్మాపూర్, కొత్తూరు, తర్వాత మనకి జేపీ దర్గా జంక్షన్ వస్తుంది. దాని తర్వాత టువర్డ్స్ మనం షాద్ నగర్ బైపాస్ అవ్వచ్చు, లేదా ఓల్డ్ షాద్ నగర్ హైవే అవ్వచ్చు. ఇక్కడంతా కూడా మనకి ఆల్రెడీ ప్లాటింగ్ వెంచర్స్ బాగా, అంటే లాస్ట్ 10 ఇయర్స్లో 10-15 ఇయర్స్లో వేసిన ప్లాటింగ్ వెంచర్స్ ఇప్పుడు అన్నీ అక్కడ హౌసెస్ అయ్యాయి. ట్రస్ట్ మీ, ఆల్ దీస్ ప్లేసెస్ ఆర్ నౌ లివబుల్ habited places with all the basic civic amenities, with closest proximity to all the hospitals, schools, railway stations, police stations, the registration or MR office, ఇవన్నీ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. సో అందుకనే మీకు చెప్తున్నాను. సో NH44లో ఫస్ట్ మీకు షాద్ నగర్ వరకు మీరు చూసుకోండి, ఇట్ ఈస్ ఎన్ ఎవర్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్. ఆఫ్టర్ షాద్ నగర్ మీకు ఇమీడియట్గా మీకు కొన్ని జంక్షన్స్ వస్తాయి. బాలానగర్ వస్తుంది, అంటే బాలానగర్ కంటే ముందు రాయకల్ టోల్ ప్లాజా ఉంటుంది. అందరూ అనుకుంటారు టోల్ ప్లాజా దాటిన తర్వాత పెద్ద అప్రిసియేషన్ ఉండదేమో అని. బట్ టు బి ఆనెస్ట్, మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్ చేసే చోట దగ్గరలో ఉన్న బేసిక్ సివిక్ ఎమ్యూనిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు మైండ్లో పెట్టుకుంటే అక్కడ మీకు ప్రైజెస్ తక్కువ దొరుకుతుంది. ఛాన్సెస్ ఆఫ్ అప్రిసియేషన్ ఇస్ మోర్. సో మనకేం కావాలి అంటే ఎక్కువ రేట్ పెట్టి కొంచెం ఒక డీసెంట్ అప్రిసియేషన్ కంటే కూడా తక్కువ రేట్లో మనకి ఎక్కువ అప్రిసియేషన్ అనేది అందరికీ కావాల్సిందే. సో అలాంటి ప్లేసెస్లో మనకి వెళ్తే రాయకల్ టోల్ ప్లాజా దాటాక బాలనగర్ వస్తుంది. దాని తర్వాత కొంచెం మీకు నెక్స్ట్ బిగ్గెస్ట్ జంక్షన్ బాలనగర్ తర్వాత అంటే మీకు జడ్చర్ల. సో జడ్చర్ల నుంచి అగైన్ జడ్చర్ల, మహబూబ్ నగర్, ఇట్స్ అనదర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ 2 tier సిటీస్ ఆఫ్ తెలంగాణ అని చెప్పుకోవచ్చు. సో మీకు ఫస్ట్ NH44లో దీస్ ఆర్ ది ప్రైమ్ ఏరియాస్ వేర్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ప్లాటింగ్స్. సో ఆఫ్టర్ బెంగళూరు హైవే ఐ వుడ్ రికమెండ్ శ్రీశైలం హైవే. అదేంటంటే అందరూ బాంబే హైవే బాగుంటుంది అంటారు కదా. NH65లో చాలా డెవలప్మెంట్ వచ్చింది, సదాశివపేట బాగా అప్రిషియేట్ అయింది. తర్వాత మీకు టువర్డ్స్ అక్కడ జహీరాబాద్ వరకు బాగా ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి. నిమ్స్ వస్తుంది, గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, చాలా ఉన్నాయి, టెక్నాలజీ అంతా ఉంది అన్నారు. దట్స్ ఆల్ ట్రూ. బట్ కంపారిటివ్ టు బాంబే హైవే, శ్రీశైలం హైవేకి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ది ఎయిర్పోర్ట్. సో ది ఎయిర్పోర్ట్ వల్ల ఏమవుతుంది అంటే రేపు ఫ్యూచర్లో వచ్చే ఇండస్ట్రీస్ కానివ్వండి ఫ్రమ్ వేరియస్ కంట్రీస్, సో ఎయిర్పోర్ట్ నుంచి క్లోజెస్ట్ ప్రాక్సిమిటీ. సో మీకు బాంబే హైవే వచ్చేసి జస్ట్ టూ ఫార్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్. బట్ వెన్ కంపేర్ టు ది మహేశ్వరం, ఇప్పుడు మీరు ఈ తుక్కుగూడ స్ట్రెచ్లో చూసుకుంటే మహేశ్వరం, తర్వాత తుమ్మలూరు, కడతాల్, అమంగల్, ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో విచ్ హ్యాస్ అ వెరీ గుడ్ ప్రాక్సిమిటీ టు ది ఎయిర్పోర్ట్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ ఏరియాస్లో చాలామంది పెద్ద పెద్ద బిల్డర్స్వి హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్లో ల్యాండ్ బ్యాంక్ ఉంది. సో ఫ్యూచర్లో పెద్ద పెద్ద ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ వచ్చే ఛాన్స్ చాలా ఉంది. ఆ ఏరియాస్లో మీరు ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా లేకపోతే ఇప్పుడు చేయాలనుకున్నా కానీ దట్స్ అ గుడ్ ఆప్షన్ వేర్ యూ కెన్ ఇన్వెస్ట్ బేస్డ్ ఆన్ ది కనెక్టివిటీ. అగైన్ యాజ్ అ సెడ్ రైట్, కనెక్టివిటీ, ప్రాక్సిమిటీ ఇవన్నీ బాగా చూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఆబ్వియస్లీ బాంబే హైవే. సో బాంబే హైవేకి ఎందుకు నేను బాంబే హైవే థర్డ్ పొజిషన్లో పెట్టాను అంటే ఆల్రెడీ లాస్ట్ 3 to 4 ఇయర్స్లో, ఇన్ఫ్యాక్ట్ లైక్ బిఫోర్ కోవిడ్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఆఫ్టర్ అనౌన్స్మెంట్ ఆఫ్ నిమ్స్ బాంబే హైవే కొంచెం ఊపు అయితే అందుకుంది. అది కూడా మీరు చూస్తే ఫస్ట్ టైం ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఇన్ ది లొకేషన్స్ లైక్ ఆరూర్, లేకపోతే ఆరూర్ వరకు అవసరం లేదు, లైక్ సదాశివపేట అంతా చూసుకున్నా కానీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ఏరియాస్లో చాలామందికి మంచి అప్రిసియేషన్ వచ్చింది. సో వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్గా మనం గుర్తించాలి. సో వాళ్ళందరూ 15,000, 12,000, 13,000 అప్రాక్సిమేట్లీ ఆ రేంజ్లో ఇన్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళందరికీ 35,000, 40,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చింది. ఇట్స్ ఆన్ పేపర్. సో ట్రాన్సాక్షన్ అవుతుందా అవుదా అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ ది ది మార్కెట్ ఒడుగుదొడుగులు ఉంటాయి కదా, మీకు తెలిసిందే. But the quoting prices, the resale quoting prices are close to 35,000 rupees per square yard, which is the average price you can consider. In Sadashivpet, which have a better connectivity and all. So వాళ్ళందరికీ ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ కాబట్టి వాళ్ళకి అప్రిసియేషన్ వచ్చేసింది, వాళ్ళు పెట్టిన దానికి డబుల్ వచ్చింది, ట్రిపుల్ వచ్చింది కొంతమందికి. బట్ ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే అక్కడ అప్రిసియేషన్ బాగా అవుతుంది అంటే ఐ డోంట్ సే లైక్ 100% అవుతుందని అయితే నేను చెప్పలేను. బికాస్ ఆల్రెడీ ఒక ప్రైస్ పర్ స్క్వేర్ యార్డ్ మనకి 30,000-35,000 అబౌవ్ దాటింది అంటే నెక్స్ట్ అప్రిసియేషన్ పాయింట్ ఏమొస్తుంది అంటే లైక్ 50,000 ఎప్పుడు అవుతుంది, 60,000 ఎప్పుడు అవుతుంది పర్ స్క్వేర్ యార్డ్ అని.
యూజువలీ అంత 50,000-60,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అవ్వాలి అంటే అక్కడ ఒక డిమాండ్ అనేది క్రియేట్ అవ్వాలి. డిమాండ్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? వెన్ యూ హ్యావ్ అ లెస్ ల్యాండ్, సో వెన్ యూ హ్యావ్ అ స్కేర్సిటీ ఆఫ్ ల్యాండ్, దెన్ ఓన్లీ దట్ డిమాండ్ విల్ కమ్. సో అక్కడ స్కేర్సిటీ అనేది ఇంకా అంత డెవలప్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం ఆ స్కేర్సిటీ కూడా ఎలా డెవలప్ అవ్వాలి అంటే ఒక లివబుల్ కండిషన్తో వచ్చి ఒక హ్యాబిటేషన్ ఉండాలి. సో అప్పుడైతేనే అక్కడ జనాలు మళ్ళీ వచ్చి దే స్టార్ట్ కన్స్ట్రక్టింగ్ హౌసెస్ అగైన్, వీకెండ్ హౌసెస్ కింద కానీ, లేకపోతే దోస్ హూ వాంట్ టు స్టే అవే ఫ్రమ్ ద సిటీ విత్ ఎ బెటర్ ప్రాక్సిమిటీ, వాళ్ళందరికీ హౌసెస్ కట్టుకోవడానికి అది లివబుల్ అవ్వాలి అంటే అక్కడ మళ్ళీ సివిక్ కమ్యూనిటీస్ అవన్నీ రావాలి. అవన్నీ రాకుండా జస్ట్ ప్లాటింగ్ చేసేసుకొని అప్రిసియేషన్ ఆన్ పేపర్ మనం చూపించుకుంటూ ఉంటే ఒక సర్టెన్ పాయింట్ తర్వాత ఒక 30,000-35,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ తర్వాత అప్రిసియేషన్ అవ్వాలంటే అవ్వదు, తొందరగా అవ్వదు. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. సో దట్ ఈస్ ద రీజన్ I have kept Mumbai highway as a third option for investments in plottings. So next best place to invest, if I have to say, మేడ్చల్ అని చెప్పాలి. మేడ్చల్ వచ్చేసి మనకి ఓవరాల్ గురించి చూసుకుంటే ఇట్స్ నియర్ టు ఎగ్జిట్ 6. సో షామీర్పేట్ వచ్చేసి ఎగ్జిట్ 7. సో షామీర్పేట్, ఎగ్జిట్ 6 వచ్చేసి మనకి మేడ్చల్, తర్వాత ఎగ్జిట్ 5 దిండిగల్. సో ఈ 3 ఎగ్జిట్స్ కవర్ చేసుకొని ఆ ఎగ్జిట్స్ నుంచి ఒక 4 kilometers 5 kilometers అవే ఫ్రమ్ ది సిటీ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేస్ ఫర్ యూ టు ఇన్వెస్ట్. అక్కడ మీకు యావరేజ్గా ద లోయెస్ట్, ఇఫ్ ఐ హ్యావ్ టు సే, యాజ్ లో యాజ్ 15,000 రూపీస్, 16,000 రూపీస్, 18,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ నుంచి యాజ్ హై యాజ్ 1 lakh రూపీ కూడా ఉంది. అఫ్ కోర్స్ దట్ ఈస్ అవర్ కమర్షియల్ ప్లాట్స్ విచ్ ఆర్ జస్ట్ అవైటింగ్ ది హైవేస్. బట్ యా, యాజ్ ఎ రెసిడెన్షియల్గా మీరు చూసుకుంటే ఒక 40,000-45,000 ఆల్రెడీ టచ్ అయింది అక్కడ. బట్ స్టిల్ you have an options, plenty of options ఉన్నాయి అక్కడ. ఒక డీసెంట్ 20,000-22,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్లో యూ కెన్ ఇన్వెస్ట్, ఆర్ అరౌండ్ 15,000-18,000 రూపీస్ ఆల్సో పర్ స్క్వేర్ యార్డ్ ఉన్న కొన్ని ప్లాట్స్ కూడా ఉన్నాయి. సో ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు దట్. మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ అని కావాలనుకుంటే యూ ప్లీజ్ DM me. So again I'm saying it's not any I'm not from any company which I'm promoting or propagating any sort of information. It's purely the insights what I wanted to give for a common consumer. So you please DM me so that I can share you the information. So మేడ్చల్ కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, యూ హ్యావ్ దట్ అగైన్ దట్ కనెక్టివిటీ ఉండి మీకు మంచి ఓవరాల్ అంత దగ్గరగా ఉంది అనుకుంటే మీకు కుంపల్లి ఏరియా ఇస్ యాక్చువల్లీ బికమ్ ఏ హాట్ బెడ్. సో కుంపల్లి తర్వాత మనకి కుంపల్లి నుంచి టువర్డ్స్ మేడ్చల్ చూసుకుంటే ఒక కంప్లీట్ ఫ్లైఓవర్ అనేది అయితే వస్తుంది. ఆ ఫ్లైఓవర్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ 2-3 years ప్రాబ్లీ దే మైట్ కమెన్స్ దట్ వర్క్స్. సో ఆ ఫ్లైఓవర్ అయిపోగానే మీరు డైరెక్ట్గా అసలు ఇక్కడ కుంపల్లి మన సుచిత్ర ఈ సర్కిల్ నుంచి you can go directly to Medchal this thing. So that's where you have a very good advantage investing in Medchal segment. Medchal lo కొన్ని కంపెనీస్ ఆల్రెడీ పెద్ద కంపెనీస్ వచ్చాయి. సో దే ఆర్ యాక్చువల్లీ డిక్టేటింగ్ ద ప్రైస్. అక్కడ ఏంటి అంటే ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. అసలు నార్మల్గా అక్కడ పర్ ఏకర్ వచ్చేసి 3 crores 2 crores 4 crores పర్ ఏకర్ ఉన్న ప్లేస్ అది. whenever any big player comes, he will just show his muscle power. Just putting around అక్కడ ఒకవేళ 3 crores per acre ఉంటే వాళ్ళు అది ఒక 5 crores ఇస్తారు. అట్లా అంటే ఏంటంటే ఒక 20-30 acres వెంచర్ చేశారనుకోండి, అందులో 2-3 acres కొంటారు. కొన్ని దే విల్ ఇంక్రీజ్ ద ప్రైస్, they will create a market which is actually not good for a consumer point of view. But 3 crores per acre దాన్ని వాళ్ళు 5 crores కొని మిగతా అంతా డెవలప్మెంట్ తీసుకుంటారు. సో ఏంటి అంటే అక్కడ ప్రైస్ అనేది క్లాక్ అయింది. ఇట్స్ డిఫరెంట్ లెవెల్. నా 3 crores కాదు అండి, ఇప్పుడు 5 crores. సో వెన్ ఎవర్ యూ గో ఫర్ ఎనీ ఏకర్ ప్రైస్ ఒకవేళ అడిగితే నౌ పీపుల్ స్టార్ట్ కోటింగ్ అరౌండ్ 6 crores. ఏంటి అంటే ఆల్రెడీ 5 crores కొన్నారు. సో దట్ ఈస్ యెస్టర్డే. సో ఇప్పుడు మీరు 6 crores అయితే చెప్పండి విల్ టాక్, ఆర్ 5.5 crores చెప్పండి విల్ టాక్. సో అలాగా ప్రైస్ అనేది ట్రిగర్ అవుతుంది. సో విచ్ ఈస్ యాక్చువల్లీ నాట్ గుడ్ ఫర్ ది కన్స్యూమర్. సో అందుకనే యూ హ్యావ్ టు బీ మోర్ క్విక్. వెళ్ళి మీకు అమౌంట్ ఏదైనా ఉంది అంటే డెఫినెట్లీ వెళ్ళి మీరు ఇన్వెస్ట్ చేసి దాని తర్వాత ఆలోచించండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో అందరూ చెప్పేదే డోంట్ వెయిట్ టు ఇన్వెస్ట్ అండ్ దెన్ వెయిట్. ఇట్స్ వెరీ కామన్ సేయింగ్, బట్ అగైన్ ఐఎమ్ సేయింగ్ టు యూ. సో ఇప్పుడు ఈరోజు మనం 4 లొకేషన్స్ గురించి డిస్కస్ చేసాం. ఒకటి బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, బాంబే హైవే అండ్ మేడ్చల్ హైవే.
ప్రజెంట్ ఈ 4 లొకేషన్స్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ డీసెంట్ అప్రిసియేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కొంచెం జాగ్రత్తగా నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని ఎటువంటి డౌట్ వచ్చినా యూ కెన్ జస్ట్ కామెంట్ దర్, యూ కెన్ DM me. I'll try to give replies for everyone. So even though mine is a very new channel, it doesn't mean that I don't have the information. So I have right information. So those who really want to know where exactly the real estate is going in the next 5 years of time, so what kind of investments which are already made by different companies across the city, and what is the next big thing happening in real estate. So all the informations I have it. అసలు ఎప్పుడు లేనంతగా హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ ప్రైజెస్ కానివ్వండి, ల్యాండ్ ప్రైజెస్ కానివ్వండి, ప్లాట్ ప్రైజెస్ కానివ్వండి 2019కి 20కి ముందు అంతా లేవు. ఎందుకు లాస్ట్ 4-5 ఇయర్స్లో అంతగానం డెవలప్ అయింది అంటే దిర్ ఇస్ వన్ మేజర్ రీజన్. మన 2 తెలుగు రాష్ట్రాలకి ఒకటే క్యాపిటల్, ఆఫ్ కోర్స్ అది హైదరాబాద్. సో అందుకనే అక్కడ యూత్ కానివ్వండి, ఇక్కడ యూత్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, NRIs ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, మిడిల్ ఈస్ట్ నుంచి సింగపూరియన్స్ చాలామంది వరల్డ్ వైడ్గా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చూస్తున్నారు అంటే అది ఓన్లీ ఇన్ హైదరాబాద్. సో బికాస్ ఆఫ్ దట్ దేర్ వాజ్ అ హై డిమాండ్. దానివల్ల ఇక్కడ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి. దాన్ని కాంప్లిమెంట్ చేస్తూ చాలామందికి రిక్వైర్మెంట్ కూడా వచ్చింది, బికాస్ అప్పుడు ప్రైజెస్ అన్ని చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు దట్ ఈస్ నాట్ ద సిచ్యువేషన్. ఇప్పుడు ప్రైజెస్ అంతా కూడా చాలా ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చేసింది అంటే ఆ ప్రైజెస్ని వ్యాలిడేట్ చేసే అంత డిమాండ్ ఇప్పుడు ఉందా లేదా అనేది మనకి ఎలక్షన్స్ తర్వాత ద నెక్స్ట్ 6 months ఈజ్ వెరీ క్రూషియల్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ది రియల్ ఎస్టేట్ కంటెంట్ ఇన్ హైదరాబాద్. ఈ వీడియో నేను ఎలక్షన్స్కి ముందే అప్లోడ్ చేస్తున్నాను, విచ్ ఈజ్ లైక్ ఒక డే ముందు. చాలామంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ అయితే కంటిన్యూ అవుతుందో అదే గవర్నమెంట్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు. అది వాళ్ళ స్వార్థం గురించి, అఫ్కోర్స్ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. కాకపోతే జనాల గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ వల్లే హైదరాబాద్కి ఇంత ర్యాపిడ్ గ్రోత్ అనేది వచ్చింది. ఇదే 2014లో స్టేట్ బైఫర్కేషన్ అయినప్పుడు 14 to 18 was very normal. 18 to 19, it's a very steady normal growth. But whereas after 2019 elections and post-COVID scenarios, why that sudden surge in the market? So meerandaru adi aloచించాలి. అది it's a very big the back end thing which has happened, which common audience cannot understand. సో ఈసారి అలా అవ్వకూడదు. 2 తెలుగు స్పీకింగ్ స్టేట్స్ కావటం వల్ల చాలామందికి ఇక్కడికి మైగ్రేట్ అవ్వడం చాలా ఈజీ అయిపోయింది. దానివల్ల ఇక్కడ ఎక్కువగా ఇన్ఫ్లేషన్ అనేది వచ్చేసింది, డిమాండ్ చాలా ఎక్కువైపోయింది, రెంటల్స్ చాలా ఎక్కువైపోయాయి. బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఫర్ స్టేయింగ్ పర్పస్. పీజీస్ అన్ని ఆల్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా పీజీస్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. అందరికి మీకు తెలుసు అది ఎందుకు అవుతుంది. ఇట్స్ బికాస్ దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ వన్ ప్లేస్. ఇట్స్ పుషింగ్ దెమ్ టు వేర్ దెర్ ఆర్ ఆపర్చునిటీస్. బట్ ఆ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి ఇక్కడ జనాలు వస్తున్నారు. దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఉన్న ప్రైజెస్ కంటే చాలా ఎక్కువ ప్రైజెస్కి ఇక్కడ బిజినెస్ అనేది జరుగుతుంది. విచ్ హ్యాస్ టు కట్ డౌన్. దెర్ హ్యాస్ టు బి ఎ ప్రైస్ కరెక్షన్. Without there is a price correction, I don't see any proper growth in terms of sustainability. So stay tuned for more real estate updates. Until then, thanks. Namaste.